సిపి వాసన ఇప్పటికీ పోని పోలీస్ అధికారులు జైలు అధికారులు ఏమన్నా దీనిలో ఇన్వాల్వ్ అయ్యారా అనే అనుమానాలు కూడా కలుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకే బోరుగడ్డ ఎక్కడ అనేది ఇప్పుడు సస్పెన్స్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది నాయకుల ఫామ్ హౌస్లో ఆయన సేద తీరుతూ ఉన్నాడు అంటూ కూడా ప్రచారం జరుగుతున్న పరిస్థితి. అసలు ఏం జరిగింది, బోరుగడ్డ ఎక్కడ ఉన్నారు, పోలీసుల తదుపరి యాక్షన్ ఏంటి, వీటన్నిటి గురించి మాట్లాడదాం. మా స్పెషల్ కరెస్పాండెంట్ సాంబశివరావు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు. రవిశంకర్, మనం చూసుకున్నట్లయితే కనుక తల్లికి అనారోగ్యం అంటే ముఖ్యంగా ఈయన అరెస్ట్ చేయడానికి కారణం మనం అందరికీ తెలిసిన విషయమే. అటు చంద్రబాబు పైన కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ పైన కావచ్చు, లోకేష్ పైన కావచ్చు, అనుచిత వ్యాఖ్యలు చేయడం, అసలు ఆ వ్యాఖ్యలను ఎవరు కూడా మాట్లాడలేనంత విధంగా కూడా ఆయన చేసినటువంటి పరిస్థితి మన అందరికీ తెలిసిన విషయం. ఈయన ఆ క్రమంలో అప్పట్లో కొన్ని చోట్ల అటు అనంతపురంలో కావచ్చు, మరి అదేవిధంగా ఇటు గుంటూరులో కూడా కొన్ని కేసులు నమోదైనాయి. దీనికి సంబంధించి పోలీసులు అరెస్ట్ చేయడం, కోర్టుకి తీసుకెళ్తూ ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు పంపించడం కూడా జరిగినటువంటి పరిస్థితి. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి ఈయనకి తన తల్లికి అనారోగ్యం కారణంగా బాధపడుతున్నారంటే కూడా తప్పుడు మెడికల్ సర్టిఫికేట్ సమర్పించి కేసులో మధ్యంతర బెయిల్ అయితే పొందినటువంటి పరిస్థితి ఇప్పుడు వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక ఈ బెయిల్ తీసుకున్నాడు, పర్లేదు, బాగానే ఉంది. తర్వాత ఏదైతే 28వ తారీఖున ఆయన సెంట్రల్ జైలుకి హాజరు కావాల్సినటువంటి పరిస్థితి ఉంది, అక్కడికి హాజరు కాకుండా పోయాడు. తర్వాత ఏదైతే 1వ తారీఖు ఉందో 1వ తారీఖు మళ్ళీ పిటిషన్ వేశాడు. గతంలో ఇచ్చినటువంటి మధ్యంతర బెయిల్ పొడిగించాలంటూ కూడా కోరుతూ మళ్ళీ పిటిషన్ పెట్టాడు. ఈయన వేసినటువంటి పరిస్థితుల్లో పిటిషన్ న్యాయవాదులు వినిపిస్తూ పద్మావతికి బోరగేట ఒక్కడే కుమారుడు, ప్రస్తుతం చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో ఆమెకు చికిత్స పొందుతుంది, ఆమెకు 2 వారాల బట్టి వైద్యం అవసరం అంటూ కూడా ఆయన వాదం బలం చేకూరేలాగా గుంటూరు లలిత సూపర్ ఆసుపత్రికి కార్డియాలజిస్ట్ పివి రాఘవ శర్మ కూడా మెడికల్ సర్టిఫికేట్ కూడా ఆయన సమర్పించడం, కోర్టు ముందు కూడా పెట్టడం జరిగింది. ఆమె ఆరోగ్యం క్షీణించింది, చికిత్స కోసం చెన్నై అపోలో ఆసుపత్రికి చేర్పించాలని కూడా అవసరం ఉందని సర్టిఫికేట్లు కూడా ఆయన పేర్కోవడం జరిగింది. మొత్తంగా పోలీసుల తరఫున ఏపీగా వాదనలు వినిపిస్తూ మెడికల్ సర్టిఫికేట్ వాస్తవిక విషయంలో తనకు ఎలాంటి సమాచారం లేదని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఏపీపీ వాదన పరిగణలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జున మెడికల్ సర్టిఫికేట్ వాస్తవికతను తేల్చేందుకు పోలీసులకు అనుమతించారు. దీని మొత్తం కూడా మనం చూసుకున్నట్లయితే ఇదంతా ఒక కట్టుకథలాగా మనకు అనిపిస్తుంది, కానీ ఇదంతా కూడా ఒక డ్రామా. అది తప్పుడు దూపత్వం తేలికి న్యాయస్థానం తగినటువంటి చర్యలు కూడా తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేసింది. మార్చి 11 వరకు అన్నిలకు మధ్యంతర బెయిల్ ఇచ్చారు. ఆ రోజు సాయంత్రంలోగా జైలు సూపరింటెండెంట్ వద్దకు అయితే లొంగిపోవాలని కూడా ఆదేశం చేశారు. మొత్తంగా అప్రమత్తమై పోలీసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆరాధ్యంగా అనిల్ కుమార్ తల్లి పద్మావతి చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొంది ఫిబ్రవరిలోనే డిశ్చార్జ్ అయ్యారని తెలుసుకున్న పోలీసులు మధ్యంతర బెయిల్ పొడిగించాలని మార్చి 1న అనిల్ పిటిషన్ ఎందుకు దాఖలు చేశాడు, అసలు వారు ఎక్కడున్నారని ఆరా తీయడం ప్రారంభించింది. మధ్యంతర బెయిల్ ఉత్తర్వులు పరిశీలించినటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో పద్మావతి ఆరోగ్యానికి సంబంధించి గుంటూరు లలిత ఆసుపత్రి వైద్యులు సంప్రదించారు. మొత్తంగా తాము ఎలాంటి పత్రం ఇవ్వలేదంటూ కూడా లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వాళ్ళు చెప్పడంతో ప్రముఖంగా ఈ గుంటూరు లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పేరు ప్రముఖంగా ఇక్కడ వినిపిస్తోంది. అంటే అనిల్ వాళ్ళ తల్లి గారికి ఆరోగ్యం బాగాలేదు, గతంలో ఇక్కడ చికిత్స తీసుకున్నారు, చెన్నై అపోలో హాస్పిటల్కి తరలించాల్సిన అవసరం ఉంది అంటూ వీళ్ళు సర్టిఫికెట్ ఇచ్చారు. మరి కోర్టు ఆ సర్టిఫికెట్ని కన్సిడర్ చేసి బోరుగడ్డ అనిల్ కుమార్కి బెయిల్ ఇచ్చింది. కానీ ఇప్పుడు చెప్తూ ఉన్నారు వాళ్ళు, మేము ఎటువంటి సర్టిఫికెట్ ఇవ్వలేదు అని చెప్పి మరి అక్కడికి ఎంక్వైరీకి వెళ్ళని పోలీసులకు చెప్పారంట. మరి మీరేమన్నా వాళ్ళతో గుంటూరు లలిత హాస్పిటల్ వాళ్ళతో ఏమన్నా మాట్లాడారా? వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారు? ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి